ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మాల నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల యొక్క చరణాలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనీ మేక్స్ మెనీ థింగ్స్. అలాగే కోరికలు అనేవి దుఃఖానికి కారణమవుతాయి. ఇందాక లాస్ట్ కాన్సెప్ట్కి ఇది సీక్వెన్స్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కోరికలు దుఃఖానికి కారణమవుతాయి. మీరు ఏ కోరికన్నా తీసుకోండి, ఏ కోరిక ఒక్కటి కాదు, ఏ కోరికన్నా తీసుకోండి, అది దుఃఖానికి కారణమై తీరుతుంది. అదే గౌతమ్ బుద్ధుడు చెప్పింది, కపిల మహర్షి అదే చెప్పింది, భగవద్గీత అదే చెప్తుంది. కోరికలు అనేవి అనేకమైనటువంటి, ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక, ఆ ఇంకో కోరికని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అసలు కోరిక అన్నది ఏ విధంగా దుఃఖితం అవుతుంది అన్నది ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను మీకు. ఒకానొక స్టూడెంట్ నా దగ్గర అడిగారు అనమాట, సార్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండలేమా అని చెప్పి. అమ్మా ఎందుకు ఉండలేము, ఖచ్చితంగా ఉండగలుగుతాము, కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లం అన్నది ఏంటో చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని ఒక నానుడి విన్నారా లేదా? విన్నారనుకుంటా, విని ఉంటారు కూడా. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని చెప్పేసి అంటూ ఉంటాం. దీని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసా మీకు? ఒక పని చేయడం కోసం ఇంకో పనిని ఆల్రెడీ సంసిద్ధం అయ్యి ఉంటుంది. అక్కడ ఆ జరుగుతున్నటువంటి ప్రయత్నంలో మనకు ముందు నెగిటివ్ కనబడుతుంది. సో దాంట్లో భాగంగా ఇందాక ఆమె క్వశ్చన్ అడిగిన దానికి హెల్త్. సార్ నాకు హెల్త్ బాగుండాలంటే, అమ్మ నేను ఇది ప్రాక్టీస్ చేశాను, నాకు ఎలా జరిగిందన్న దాని గురించి నేను ఆమెకి చెప్పిన విషయం మీ అందరికి చెప్తున్నా. నేను హెల్తీగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎవ్రీడే ఇట్లా అనుకునేమన్నమాట. ఐ వాంట్ టు బికమ్ హెల్దీ, నేను ఎప్పుడు హెల్దీగా ఉండాలి, ఎటువంటి అనారోగ్యం రాకూడదు, ఎటువంటి బాడీ అంటే మరీ టూ మచ్ ఆఫ్ గెయిన్ కాకూడదు, ఎనర్జెటిక్గా ఉండాలి, నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని. ఇది ఒక 250 రోజులు 350 రోజులు దగ్గరగా నేను ఇలాగే అనుకుంటూ ఉండేవాడిని. ఎవ్రీడే భగవంతుడా నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వు. ఎందుకంటే దాన్ని మించినటువంటి జీవితం కొట్టలేదు కదా, నిజం చెప్పండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని మించినటువంటి కోరిక ఇంకేమన్నా ఉంటుందా? బెస్ట్ కోరిక కదా. ఎస్, భగవంతుని కోరేశా. ఇక భగవంతుడు నాకు స్టార్ట్ చేయడం మొదలెట్టాడు. నాకు బేసికల్గా బయట ఫుడ్స్, ఇంట్లో తయారు చేసిన ఫుడ్ కంటే వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఆ మూమెంట్లో నాకు అనిపించేది బయట రెస్టారెంట్లో తినాలని చెప్పి, తర్వాత ఐస్ క్రీమ్ పార్లరు, పిజ్జా సెంటరు, బర్గర్స్, ఇలాంటివన్నిటివంటే సమ్హౌ ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది ఆ మూమెంట్లో నాకు బాగా ఇష్టం ఉండేవి. నేనేం చేసేవాడిని, డబ్బులు వీలు కుదిరినప్పుడల్లా తీసుకొని వెళ్ళి వాటిలో తినేవాడిని. డోంట్ బిలీవ్, తిన్న తర్వాత 2-3 రోజులు అంటే తిన్న తర్వాత 1 గంట 2 గంటల తర్వాత నుంచి నాకు ఇంకా స్టార్ట్ అవుతాయి. మోషన్ అవుతుంది, వామిటింగ్ అవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే యు ఆర్ పర్ఫెక్ట్లీ హెల్దీ, నీకేం ప్రాబ్లం, నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు అని అన్నారు. కేవలం ఇంట్లో చేసిన ఫుడ్, అది కూడా టాక్సిక్ అయి ఉండకూడదు. దాంట్లో ఎంత కెమికల్ ఉన్నా నాకు వామిటింగ్ అవుతుంది లేదా మోషన్ అవుతుంది. నా పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే, మజ్జిగ నన్ను తినడం మొదలెట్టాను నేను. అంటే ఓన్లీ సాత్విక ఆహారం, పప్పు, మజ్జిగ అన్నము, లేకపోతే కొద్దిగా అన్నము, అది కూడా ఎక్కువ తినకూడదు, మరీ తక్కువ తినకూడదు. ఏది తిన్నా ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉండేది. నాకు అర్థమయ్యేది కాదు. ఒకానొక మూమెంట్లో నేను ఈ తింటే ఓ బాధ, తినకపోతే ఓ బాధ అన్నట్లులాగా తయారైపోయింది నా పరిస్థితి. దీని అన్నిటి కారణం ఏంటి అన్నది కన్క్లూషన్ తీసుకుంటే ఆన్సర్ ఒకటే వచ్చింది. నువ్వు ఆరోగ్యం కావాలన్నావు, ఆరోగ్యం కోసం వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాన్ వెజ్జో లేకపోతే ఇంకేదన్నా టాక్సిక్ ఫుడ్ తీసుకున్నామే అని అనుకోండి, అది మన బాడీకి పట్టకపోతే ఏమవుతుంది? కొట్టేస్తుంది. ఎందుకంటే కమాండ్ అలా తీసుకుంది బాడీ, మన సబ్కాన్షియస్ అలాంటి కమాండ్ తీసుకుంది. నీకేం కావాలన్నావు? ఆరోగ్యం కావాలన్నావు. ఒకవేళ టాక్సిక్ ఫుడ్ కనుక ఉంటే దానివల్ల మిగిలిన అనారోగ్యాలు రావచ్చు కదా. మా బాస్ చెప్పాడు ఆరోగ్యంగా పెట్టమని, నేను దాన్ని మాత్రమే ఫాలో అవుతా, కొట్టేస్తుంది. రోబో చిట్టి సినిమా చూసారా? రోబో సినిమాలో చిట్టి ఆ టీవీ అటు పడేయమ్మా అని అంటాడు, టీవీ అయితే టప్పని పడేస్తాడు. దానికి ఏం చెప్పాడు? బాస్ నేను ఎలా పొమ్మంటావు అని అంటాడు. కరెక్ట్గా పో అని అంటాడు. నేరుగా వెళ్ళిపోతూ ఉంటాడు. అబ్బా ఇలా కా చిట్టి, టేక్ కంట్రోల్ అని అంటాడు. తర్వాత చేయి కోయి అని అంటాడు, చేయి కోసేస్తాడు. సబ్ కాన్షియస్ మైండ్ కూడా అంతే, దానికి ఏం తెలీదు. దానికి నువ్వు ఏం కమాండ్ ఇచ్చావనే దాన్ని బట్టి చేస్తుంది. బట్ ఆ కమాండ్ని కరెక్ట్గా ఫాలో కాలేదు అని అనుకోండి, అది దుఃఖమై కూర్చుంటుంది.
ఇది అర్థం చేసుకోవాలి. సో ఈరోజు డబ్బు సంపాదించాలి అన్నటువంటి ఆలోచన మీరు క్రియేట్ చేసుకుంటూ ఉంటే ఆ డబ్బు రావడం కోసం అది మిమ్మల్ని సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తుంది అనమాట. ఆ సామధానం ఏంటి అని అంటే, మీరు డబ్బులు బయటికి వెళ్ళి ఒక దగ్గర అడిగితే లేకపోతే ఒక పని చేస్తే మీకు డబ్బులు వచ్చేవి, కానీ మీరు చెయ్యట్లే. మీరు ఇంట్లో కూర్చుంటున్నారు, ముందు సౌమ్యంగా చెప్తుంది, తర్వాత దానం ఇస్తుంది, తర్వాత భేదం చేస్తుంది, తర్వాత దండోపాయం. మీకు తీవ్రమైనటువంటి ఇంట్లో సమస్యలు, బాధలు, ఇత్యాది విషయాలు మీకు ఒంట్లో బాగాలేకుండానో ఇంకెవరికో బాగాలేకుండానో చేసి మరి మిమ్మల్ని నా దగ్గరకు పంపిస్తుంది. ఇంత కష్టపడి ఇంత జీవితాలని అనుభవించేది అటువంటి కష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించడం కోసమా? ఒక్కసారి ఆలోచించుకోండి. భయంకరమైన జీవితం ముందుంది. నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నా. దాని నుంచి రికవర్ అవ్వడం ఎలాగా, అసలు ఆ ప్రాబ్లమే రాకుండా చేయమని చెప్పి నాకు ఒక్క మాస్టర్ని చూపించండి. ఒక్క మాస్టర్ అన్నాను నేను వాళ్ళని, ఆ పిల్ల బచ్చగాళ్ళని నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కడిని చూపించమని చెప్పండి. ఈ ప్రాబ్లం లేకుండా ఇలా చెయ్యొచ్చు, మనం ఈ విధంగా చేస్తే మనకు ప్రాబ్లం రాదు అని చెప్పి ఒక్కడిని చూపించమని చెప్పండి. నాకు చూపిలేరు. ఎందుకనంటే ఎవ్వడికి సబ్జెక్ట్ తెలీదు. వీళ్ళకి ఏ నుంచి జెడ్ వరకు తెలీదు, ఏబిసిడి తెలుసు, అక్కడ వరకే తెలుసుకొని అక్కడ వరకే మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని దాటి వెళ్ళాలి. ఆ దాటి వెళ్ళగలిగినప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది జీవితం అంటే ఏంటో. నేను చెప్తున్నాను, నేను ఆకాశాన్ని చూశాను, భూమిని చూశాను, పాతాళాన్ని చూశాను. నాకున్న ఎలిజిబిలిటీ అదొక్కటే. నేను ఈ క్లాసులు చెప్పడానికి నా దగ్గర ఉన్న ఏకైక ఎలిజిబిలిటీ, ఐఆమ్ సో ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్, ద బెస్ట్ మాస్టర్ ఇన్ ద వరల్డ్. ఐ ప్రౌడ్ టు సే. లా ఆఫ్ అట్రాక్షన్లో నన్ను మించిన మాస్టర్ ఇంకెవడూ ఉండడు. ఎందుకనంటే నేను 360 డిగ్రీలను కవర్ చేశాను బేబీ. అది కూడా నా యొక్క కోరికలో భాగమై ఉంది. నేను ద వరల్డ్స్ బెస్ట్ మాస్టర్ అవ్వాలి అన్నటువంటి థాట్ నేను పెట్టుకొని ఉండొచ్చు. అందుకనే నన్ను రఫ్ అండ్ టఫ్గా వాడేసింది కర్మ సిద్ధాంతం. సో ఎనీవేస్, ఈ భయంకరమైనటువంటి రహస్యాలని, ఇన్ని రకాల సమస్యలు అనేవి ఇంకా ఉన్నాయి. వీటి గురించి మరలా నేను 7, 6, 7, 8, 9 ఎపిసోడ్లలో మీకు వివరణ చేస్తాను. మీరు చూస్తూనే ఉండండి. ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి సిరీసు. మీకు ఒక అవగాహన అన్న వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, అటువంటి ఎఫర్మేషన్లు చేయకుండా కొద్ది రోజులు ఆగండి. మీ జీవితం బాగా సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు, మేము త్వరగానే మీ దగ్గర నుంచి మేము అప్రోచ్ అవుతాం, మా లైఫ్ని మేము మార్చుకుంటాం, మా కష్టాలు పడ్డం మాకు ఇష్టం లేదు, జీవితం ఆనందంగా ఉంటే చాలు అని అన్నటువంటిది అయితే మీరు ఖచ్చితంగా యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ యూ కెన్ డీల్. నా యొక్క ట్యాగ్ లైన్ ఎక్కడ మారింది అని అంటే, ఒకరోజు నేను అలెగ్జాండర్ యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉన్నా. అక్కడ నా యొక్క మైండ్ ఆల్మోస్ట్ వికసించిందని చెప్పాలి. అప్పటి వరకు ప్రపంచానికి అందరికీ తెలిసింది ఏంటంటే అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని కాంకన్ చేశాడు. నాకు కూడా అనిపించేది అనమాట. ఒక్కొక్కసారి నేను చిన్నప్పుడు నా గురించి నేను అనుకునేవాడిని, ఆమె అలెగ్జాండర్ అని చెప్పేసి, అంత గొప్పవాడిని అవ్వాలి అన్నటువంటి కోరిక ఉండేది. కానీ అలెగ్జాండర్ మొత్తం చరిత్ర చదివిన తర్వాత లాస్ట్లో ఒక ఆలోచన వచ్చింది. అరే, ప్రపంచాన్ని అయితే జయించాడు, చాలా అద్భుతమైన జీవితాన్ని అనుభవించాడు, బాగుంది, నిజం, చాలా గొప్పోడు. కానీ అనుభవించలేదురా భయ్. అనుభవించిన దానికి 36 సంవత్సరాల్లో ప్రపంచాన్ని జయిస్తే ఎంత, జయించకపోతే ఎంత? నువ్వు సక్సెస్ సాధించి ఆ సక్సెస్ని ఫ్రూట్ని తినలేవు అని అంటే నువ్వు సక్సెస్ సాధించినట్టు కాదు. నాకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిజమే కదా, సక్సెస్ కొడతాం. ఎంతమంది సక్సెస్లో ఉంటున్నారు, సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. అది లైఫ్. ఆ లైఫ్కి మీరు సిద్ధమా? నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను. లేదు, మాకు ఓన్లీ డబ్బులు మాత్రమే కావాలండి, లేకపోతే నేను ఇంత జ్ఞానాన్ని నేను తట్టుకోలేను అండ్ ఇంత ట్రూత్ సబ్జెక్ట్ని నేను భరించలేను అని అనుకున్నారా? పోండి, మీకు మార్కెట్లో కావాల్సినంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే, అలాగని చెప్పి నేను మిమ్మల్ని మీరు రాకపోతే నేను క్లాస్ చెప్పలేను అని చెప్పేసి కూడా చెప్పట్లేదు. దట్స్ అప్ టు యూ. ఓకే, నేను క్లాస్ చెప్తాను అనడం కూడా కోరికకు దుఃఖానికి కారణమే. సో ఐ డోంట్ వాంట్. నాకు ఓన్లీ
సెలెక్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ కనుక వచ్చి మా జీవితం మేము మార్చుకుంటామని అనుకుంటే వెల్కమ్, మీకోసం నేను రెడీగా ఉన్నాను, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు క్లాసెస్ కావాలి అని అనుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ కుబేర క్లాస్ మ్యాక్సిమం నేను జూలై మూమెంట్లో నేను కండక్ట్ చేయబోతున్నాను. ఫీస్ లిటిల్ బిట్ ఉంటుంది. ఇది కంప్లీట్ క్లాస్ అయితే కాదు, జస్ట్ అవగాహన నుంచి మీకు బెటర్, మిగిలిన వాళ్ళందరికంటే ఇది టాప్ మోస్ట్ క్లాసే అని చెప్పాలి. తర్వాత దీనికంటే వేరే క్లాసెస్ కూడా ఉండొచ్చు. సో ప్రస్తుతానికి మీరు కనుక ఈ క్లాస్ని చూడాలి, మేము ఎన్లైట్ అవ్వాలి అనుకున్నటువంటి ఆలోచన ఉంది అని అంటే ఈ వీడియో కింద మీకు ఆ గ్రూప్ లింక్ పెడుతున్నాము. ఆ గ్రూప్ ద్వారా మీరు జాయిన్ అయ్యి మా ఎగ్జిక్యూటివ్స్ మీకు కాల్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసిన దానికి. తెలుసు కదా ఏం చేయాలి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకపోతే. సరేనా? బాయ్.